గురుమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభు దివ్య చరిత్ర. గ్రామం సిద్ధం కాగానే భక్తులకు ఆలయం కూడా ఉండాలనిపించింది. తమ మధ్యలో నడయాడే దేవుడే ఉన్నాడు. అయితే నగర స్థిరత్వానికి అందరి దేవతల ఆలయాలు కావాలి. చాలా కాలంగా ఉన్న సర్వేశ్వర ఆలయం జీర్ణమైంది. దానిని పునర్నిర్మించవలసి ఉన్నది. ఒకరోజు వడ్డే పనివాడొకడు నల్లని బండనొకదాన్ని బండిలో తెచ్చి ప్రభువుల ముందు ఉంచి, స్వామి, ఇది విశేషమైన శిల. దీన్ని మీరు దేవుడుగా చేసి పూజించాలి. అందరికీ శుభం జరుగుతుంది అని ప్రార్థించాడు. ప్రభువులు ఆ నిర్మల పామర వృద్ధ భక్తుణ్ణి ప్రేమతో వీక్షిస్తూ, తండ్రి, నీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అన్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఒక అంధుడైన రాళ్లు కొట్టుకునేవాడొకడు ప్రభువుల దర్శనానికి వచ్చాడు. అతడు చాలా కాలంగా కళ్ళు కనబడక బాధతో అల్లాడిపోతున్నాడు. ప్రభువును దర్శించుకొని తరించాలని వారిని వేడుకొన్నాడు. వారు మందహాసంతో ఆ గ్రుడ్డివాని కళ్లపై తమ వరదహస్తముంచి మృదువుగా మర్దన చేశారు. వెంటనే అతడికి దృష్టి వచ్చి ఆనందంతో స్వామివారిని దర్శించుకున్నాడు. ప్రభువులకు తన్ను తాను అర్పించుకున్నాడు. వారు అతడికి నల్లబండరాతిని ఈశ్వరుడి విగ్రహంగా మలచమని ఆదేశించారు. అతను కూడా భక్తిభావంతోనూ నిష్ఠతోనూ రాత్రింబవళ్లు బండను చెక్కి సుందరమైన లింగాన్ని చేశాడు. ప్రభువులు మహాశివరాత్రి నాడు సోమేశ్వరుడి ప్రాణప్రతిష్ఠను వైభవంగా జరిపించారు. మరికొంత కాలానికి హనుమంతుడి విగ్రహాన్ని తలపై పెట్టుకుని ఒక సాధువు మాణిక్యనగరానికి వచ్చాడు. ఆ సాధువు ఒక పుష్కరం 12 సంవత్సరాల నుండి ఆ విగ్రహాన్ని తలపై పెట్టుకునే అన్ని తీర్థాలు, క్షేత్రాలు తిరిగాడు. భారం అనిపించలేదు. కానీ మాణిక్యనగరం రావడంతోనే ఆ విగ్రహం భరించలేనంత భారమైంది. ఇలా దాన్ని మొయ్యలేనని ఆ సాధువుకు అవగతమైంది. ప్రభువులతో, ప్రభువు, ఈ మారుతి ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నవాడు విచిత్రంగా ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నట్టుంది. విపరీతంగా బరువెక్కాడు. కరుణించి ఈ విగ్రహాన్ని తమను స్వీకరించి అనువైన స్థలములో స్థాపించండి అని కోరాడు. స్వామి ప్రసన్నంగా ఆ విగ్రహాన్ని స్వీకరించారు. నగర వాయువ్య దిక్కులో ఆలయ నిర్మాణం గావించి మారుతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయాలు పెక్కు వెలిశాయి. భవంతులు, గృహాలు నిర్మితమయ్యాయి. గ్రామం నగరమైంది. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.